హలో వెల్కమ్ టు విజయారెడ్డివ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సూటిగా సుత్తి లేకుండా మనము డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి బ్రెడ్ క్రమ్స్. ఈ బ్రెడ్ క్రమ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, యూస్ఫుల్ వీడియో అండి. అందరూ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. నేను ఈ బ్రెడ్ క్రమ్స్ కోసము ఈ విధంగా బ్రెడ్ ప్యాకెట్ కొన్న తర్వాత పై పార్ట్ కింది పార్ట్ ఈ విధంగా బ్రౌన్గా ఉంటుంది కదా, అది చాలామంది ఇష్టపడరు అనమాట. దీన్ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం బ్రెడ్ క్రమ్స్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ బ్రెడ్స్ని నేను తీసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ పట్టేస్తాను. వీడియో చూసేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులో ముక్కలు చేసుకున్న బ్రెడ్ను వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ను మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వేడైన తర్వాత మనం మిక్సీ చేసుకున్న బ్రెడ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ కోసము మనము ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయని అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచకూడదు స్టవ్ ఎప్పుడు కూడా. మనం దగ్గరే ఉండి ఈ బ్రెడ్ క్రమ్స్ను ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ మనము నాన్ వెజ్ వెరైటీస్ కానీ వెజ్ వెరైటీస్ కానీ చాలా యూజ్ చేస్తూ ఉంటాము. చాలా వరకు మనం మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, అందుకోసమే ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మనందరికీ చాలా యూజ్ అవుతుందండి. ఈ బ్రెడ్ని మనం ఆల్వేస్ పడేస్తూనే ఉంటాం కదా, చాలా వరకు పడేస్తూనే ఉంటాము. దాంతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చల్లారిపోయింది. చూడండి ఏ విధంగా బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ అయ్యాయో. ఈజీగా చేసేసుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయి. మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వీటికి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, బయట కూడా ఈ విధంగానే ఉంటాయి. ఏ విధంగా పాడవవు. ఇవి చాలా బాగుంటాయి. నేను చాలా వరకు వెజ్ కట్లెట్స్ కానీ అవి చేసేటప్పుడు ఈ విధంగా చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా బ్రెడ్ క్రమ్స్ అవసరమైతే మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బ్రెడ్ క్రమ్స్ వీడియో మీకు అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ను ఆల్వేస్ వాచ్ చేస్తూనే ఉండండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.